ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశ్రయింపబడదువు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు అంటున్నాడు, దీవించే దేవుడు అంటున్నాడు. దేవుని ఇచ్చిన మన ఆజ్ఞలను మనం పాటించినట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుని మాటకు మనం లోబడిన వారైతే దేవుడు మనల్ని అత్యధికంగా దీవించే దేవుడే అంటున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విస్తరింపజేసే దేవుడే ఉంటున్నాడు, వర్ధిల్ల చేసే దేవుడే ఉంటున్నాడు. మనకిచ్చిన సంతానంను దేవుడు ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మనకున్న సమస్తమును దేవుడు దీవిస్తాడు. మన యొక్క చేతి పనులను కూడా దేవుడు ఆశీర్వించే దేవుడే అంటున్నాడు. మన విధేయత కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి, దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా మనము ఉండాలి. లోకంలో ప్రత్యేకమైన జీవితం జీవించే వారిగా మనము ఉండాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే వారిగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవించే దేవుడే అంటున్నాడు. దేవుడు ఎంతో బలము గల దేవుడే ఉంటున్నాడు, దీర్ఘశాంతుడుగా ఉంటున్నాడు, సామర్థ్యం గలవాడుగా ఉంటున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు. దేవుని మీద మనము ఆధారపడే వారిగా ఉండాలి, దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి, ప్రతిదినం దేవుని సల మొరపెట్టే వారిగా మనము ఉండాలి, ప్రతిదినం దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవుడిసిన మేళ్లను బట్టి ప్రతిదినం దేవుని స్తుతించే వారిగా, దేవుని ఘనపరిచేవారిగా మనము ఉండాలి. దేవుడు మనకు స్వాస్థ్యమును అనుగ్రహిస్తాడు. హృదయవేదన తొలగించి దేవుడు సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు, సమృద్ధిని దేవుడు అనుగ్రహించే దేవుడే అంటున్నాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు, మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు, మనకు సహాయం చేస్తాడు, అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, పోషిస్తాడు, భద్రపరిచే దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. సమస్త జనముల కంటే ప్రభా నాయన ఎక్కువగా తండ్రి అయ్యా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను ప్రభా అనుసరించి మీరు నడుచుకున్నట్లయితే ప్రభా నాయన తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని, దీవిస్తానని చెప్పిన దేవుడవు నాయన. అయ్యా నీ మాటకు ప్రభా మేము లోబడేవారిగా ఉండాలి ప్రభా, చిత్తాన్ని జరిగించేవారిగా మేము ఉండాలి ప్రభా. మళ్ళీ విధేయత, వినయమును దయచేయండి ప్రభా. అయా నీ యందు భయభక్తుల జీవితము దయచేయండి. అయానికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రతిదినం నీతో సహవాసం నాయన మాకు అనుగ్రహించండి ప్రభా. అయాను చేస్తున్న మేలను బట్టి ప్రభా ని స్తుతించేవారిగా ఉండాలి ప్రభా. అయా నిన్ను ఘనపరిచేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడో నాయన, అయా మెడల కృప చూపుతున్న దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు తండ్రి. హృదయ వేదన తొలగించి ప్రభా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో నాయన. అయా మాకు తోడుగా ఉండి నడిపించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మాకు మేలు చేసే దేవుడో, మాకు సహాయం చేయవాడో నాయన. అయా మమ్మల్ని పోషించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. అయా అభివృద్ధిపరిచే దేవుడు, ఆశ్రయించే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడో ప్రభా. అయా తండ్రి మా కుటుంబాలంతా మాకు సమస్తమును ప్రభా అయా నువ్వు ఆశ్రయించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు అయా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయా తండ్రి మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రికి వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.